ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు ప్రెజెంటు మీరెప్పుడు వాళ్ళ మంచిగా కోరుకున్నారు, మిమ్మల్ని ఎలా దూరం చేసుకున్నానని వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు మీ పర్సన్ అయితే. సో మేబీ మీ విషయంలో వాళ్ళు చాలా తప్పు చేశానని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీరు ఎప్పుడూ కూడా వాళ్ళకి మంచిగా చేశారు, మీరు ఎప్పుడు కూడా వాళ్ళు బాగుండాలనే కోరుకున్నారు. కానీ అది వాళ్ళకి అవసరమైనప్పుడే మాత్రమే తెలిసింది తప్ప తర్వాత ఎప్పుడూ కూడా మళ్ళీ మీ గురించి ఆలోచించడం కానివ్వండి, మిమ్మల్ని పట్టించుకోకపోవడం కానివ్వండి, ఇలా చేశారు. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మిమ్మల్ని ఎప్పుడు వాళ్ళు మంచిగా కోరుకున్న మీరు మిమ్మల్ని బాధ పెట్టారని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనమాట, మీ వాల్యూ తెలుసుకోనందుకు. సో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది ఈరోజు తీద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. సో ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే పెయిడ్ రీడింగ్స్కి కాంటాక్ట్ అనేది అవ్వండి, మెసేజ్ అనేది చేయండి. సో చూద్దాము, మీ మనసులో ఉన్న వ్యక్తి మీరు వాళ్ళకి చూపించిన ప్రేమ అండ్ కేరింగ్ కానివ్వండి, వాళ్ళ మంచి ఎప్పుడు కూడా వాళ్ళ మంచిగా ఉండాలని, వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా, సమస్య వచ్చినా కూడా మీరు ఎప్పుడు కూడా తోడుగా ఉన్నారు, ఎప్పుడు వాళ్ళు మంచిగా చెప్పారు మీరు. అలాంటి మీరు మిమ్మల్ని మీ పార్ట్నరు దూరం చేసుకున్నందుకు, బాధ పెట్టినందుకు ఇప్పుడు బాధపడుతున్నారనమాట. ఎందుకు అలా అనుకుంటున్నారు అనేది మనము రీడింగ్ అనేది తీద్దాము. సో షఫ్లింగ్ చేసే టైంలో మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేము తలుచుకోండి. ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేము మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకొని అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో మీ రీడింగ్లో, ఈ రీడింగ్లో 60-70%లో మీ లైఫ్లో జరిగిన విషయాలు అనేవి ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు, లేకుంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు. చూద్దాం, మీ పార్ట్నరు మీరు ఎప్పుడు వాళ్ళు మంచిగా కోరుకున్నారు అని ఫీల్ అవుతున్నారు అండ్ బాధపడుతున్నారు ప్రజెంట్ అయితే మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, 10 ఆఫ్ స్వర్డ్స్, ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్, స్ట్రెంగ్త్, నైన్ ఆఫ్ స్వర్డ్స్, సిక్స్ ఆఫ్ వ్యాండ్స్, ద ఎంప్రెస్, the Hierophant, the Tower, Queen of Swords, the Emperor, Three of Swords, Ten of Wands, the Star, Five of Cups. Five of Cups, Three of Pentacles and Fool. సో మీ పార్ట్నరు మీరు తన మంచిగా కోరుకున్నారు, ఎప్పుడూ కూడా మిమ్మల్ని దూరం చేసుకోవడం వల్ల, వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకోవడం వల్ల
ప్రెజెంట్ బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకు వాళ్ళసలు దూరం చేసుకున్నారంటే, మీ ఈ వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల మాత్రమే వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకున్నారు. ప్రతి విషయంలో కూడా మీరెప్పుడు కూడా సపోర్టివ్‌గా ఉన్నారు. ఒకప్పుడు మీరు ఎలా ఉండేవాళ్ళంటే, వాళ్ళకు చాలా, చాలా సపోర్టింగ్ ఇచ్చారనమాట. ఫైనాన్షియల్‌గా కానివ్వండి, లేకుంటే మోరల్‌గా కానివ్వండి, ఎప్పుడూ కూడా వాళ్ళకేదన్నా ప్రాబ్లమ్ వచ్చిందంటే ఫస్ట్ గుర్తొచ్చేది మీరే. అండ్ ఈవెన్ కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో మీరేం చేశారంటే, వాళ్ళు బాధపడుతుంటే చూడలేక వాళ్ళు అడగకపోయినా కూడా వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మీ లైఫ్‌ని కూడా రిస్క్‌లో చేసిన సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయి. వేరే వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కోసం మీరు వేరే వాళ్ళ దగ్గర మనీ అప్పుగా తీసుకొని ఇవ్వడం కానివ్వండి, లేకుంటే మీ మీ దగ్గర ప్రాబ్లమ్ అవుతుందని తెలిసినా కూడా, మీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్ అవుతుందని తెలిసినా కూడా మీరు ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ అనేది అది మనీ పరంగా కానివ్వండి, గోల్డ్ పరంగా కానివ్వండి, లేకుంటే ఇంకొక విధంగా కానివ్వండి, అప్పు చేసి అయినా కూడా మీరు వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయగలిగారు. అలాంటి టైంలో వాళ్ళేందంటే, అప్పుడు ఫస్ట్‌లో ఏమైందంటే వాళ్ళు చాలా మీరు వెంట పడుతున్నారన్న ఉద్దేశంతో ఎక్కడికి వెళ్తారులే, నాకు అవసరమైనప్పుడు ప్రేమ చూపించొచ్చు, లేకున్నప్పుడు మనము వీళ్ళని పట్టించుకోకుండా ఉందాంలే అన్న విధంగా వీళ్ళు ఆలోచించారనమాట. ఇప్పుడు కూడా వాళ్ళని తక్కువ చేసుకోరు. ఎప్పుడు ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మీ విషయంలో అని కాదు, మీ విషయంలో ఇంకా ఎక్కువ ఉంటదనమాట. బయట కూడా ఉంటుంది వీళ్ళకి. కానీ వాళ్ళ సిట్యుయేషన్ తగ్గట్టుగా ఆ ఈగో అనేది, యాటిట్యూడ్ అనేది తగ్గించుకుంటూ ఉంటారు బయట. కానీ మీ దగ్గర వచ్చేసరికి ఆ ఈగో అండ్ యాటిట్యూడ్ అనేది ఎప్పటికి కూడా తగ్గదు. ఎందుకంటే మీరు వాళ్ళు ఏం చేసినా కూడా మీరు భరిస్తారనమాట. సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ కాబట్టి, ఎంత వాళ్ళు వద్దంటున్నా కూడా మీరే కావాలని కోరుకుంటున్నారు కాబట్టి, అలాంటి పర్సన్ కాబట్టి. అలా మీరు మిమ్మల్ని చాలా సార్లు బ్లాక్ చేసుకోవడం కానీ, మిమ్మల్ని బాధ పెట్టడం కానీ, బ్రేకప్ చెప్పడం కానివ్వండి, ఇలాంటివన్నీ చాలా సార్లు చేశారు మీ పార్ట్నర్. వాళ్ళకి అవసరమైనప్పుడు ఎక్కడ లేని ప్రేమ వస్తది. ఎక్కడ లేని కేరింగ్ ఇవన్నీ చూపిస్తారు. వాళ్ళకేదైనా అవసరం ఉందనుకోండి, ఇవన్నీ గుర్తొస్తాయన్నమాట. వాళ్ళేదైనా సమస్యల్లో ఉన్నారనుకోండి, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా మీరే ఆప్షన్ అయ్యారు వాళ్ళకి. ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మీ దగ్గర ఏదన్నా హెల్ప్ తీసుకున్నా, అది ఫిజికల్‌గా అవనివ్వండి, లేతే మనీ పరంగా అవనివ్వండి, అది ఫ్రీ అన్నమాట. ఇప్పుడు మనీ ఇచ్చారనుకోండి, మళ్ళీ మనీ రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీ పార్ట్నర్‌కైతే. అదే బయట ఎవరి దగ్గరైనా తీసుకున్నారనుకోండి, మనీ కంపల్సరీ రిటర్న్ ఇవ్వాలా. ఈ వడ్డీలకై కానివ్వండి, ఇంట్రెస్ట్‌కి కానీ ఇస్తారు కానీ, ఎవరు కూడా ఫ్రీగా అయితే ఇవ్వరు కదా! అదే మీరైతే వాళ్ళు ఏం చెప్పినా కూడా విని సాఫ్ట్ నేచర్‌తో నాకే ప్రాబ్లమ్ ఉందన్నట్టుగా, వాళ్ళకి ప్రాబ్లమ్ వచ్చినా కూడా, అంటే మీకు ప్రాబ్లమ్ వచ్చినా కూడా మీరు అంత రియాక్ట్ అవ్వరు. మీ పార్ట్నర్ బాధపడుతుంటే మాత్రం మీరు చూడలేరనమాట. మీకంత సాఫ్ట్ నేచర్ ఉంది మీ పార్ట్నర్ మీద. సో, దానివల్ల ఏందంటే, మీకెప్పుడైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా, మీ పార్ట్నర్‌కి ఎప్పుడైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా, మీరే ముందున్నారనమాట. మీకు ప్రాబ్లమ్ వచ్చినా కూడా మీరంతగా రియాక్ట్ అవ్వలేరు. అంతగా బాధపడారు. రిస్క్ అనేది తీసుకోరు. అలాంటిది మీ పార్ట్నర్ విషయంలో మీరెప్పుడూ కూడా రిస్కులు తీసుకుంటూనే ఉన్నారు. చాలా సార్లు నంబర్ ఆఫ్ టైమ్స్ మీ లైఫ్‌ని కూడా రిస్క్‌లో పెట్టి మరీ మీ పార్ట్నర్‌కి చాలా సార్లు హెల్ప్ చేయడం కానివ్వండి, ఏదైనా మోరల్ సపోర్ట్ ఇవ్వడము, ఏదైనా బాధపడుతున్న సపోర్ట్‌గా మాట్లాడడం. కానీ మీ పార్ట్నరు ఈవెన్ ఒక్క చిన్న మాట కూడా మీతో సపోర్టింగ్‌గా మాట్లాడే మాటలు కూడా ఎప్పుడు మీరు విన్నది లేదనమాట. ఎప్పుడైనా విన్నారు అంటే అది వాళ్ళ అవసరానికి మీ దగ్గరకొచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడారు తప్ప, ఎప్పుడన్నా ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారని కానివ్వండి, చాలా సార్లు నంబర్ ఆఫ్ టైమ్స్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉండడం, బ్రేకప్ చెప్పడము, మళ్ళీ రావడము, రీయూనియన్ అవ్వడము కానివ్వండి, బ్లాక్ చేసుకోవడము, అన్‌బ్లాక్ చేసుకోవడం కానీ, ఇవి చాలా సార్లు జరిగినా కూడా, ఏదైనా వాళ్ళు మీతో ప్రేమగా చూపిచ్చారు, ప్రేమగా అన్నారు అంటే అది వాళ్ళ అవసరం వచ్చినప్పుడు మాత్రమే చూపించారనమాట. వాళ్ళ అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఉన్నారు. నంబర్ ఆఫ్ టైమ్స్ మిమ్మల్ని చాలా సమస్యల్లో ఉన్నప్పుడు కూడా తోడుగా ఉండాల్సిన వాళ్ళే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం కూడా జరిగిందనమాట. ఎందుకంటే వాళ్ళ లైఫ్‌ని ఎప్పుడూ కూడా వాళ్ళు రిస్క్‌లో పెట్టుకోవడానికి రెడీగా ఉండరు. వాళ్ళ లైఫ్ ఎప్పుడూ కూడా సాఫీగా వెళ్ళిపోవాలి. నేను హ్యాపీగా నా అవసరాలేవో నేను ఎంజాయ్ చేయాలి. నాకంటూ లైఫు ఏవైతే కోరికలున్నాయో వాళ్ళు మనీ పరంగా కానివ్వండి, లేకుంటే ఫిజికల్‌గా కానివ్వండి, ఏదైతే వాళ్ళ హ్యాపీనెస్ ఉందో టైంకి
తిన్నామా లేకపోతే టైంకి హ్యాపీగా పడుకున్నామా, టైంకి మన ఫ్యామిలీ మెంబర్స్ మంచిగా ఉన్నారా లేదా, అంతే తప్ప మీ గురించి ఆలోచిస్తారు. మీరు వాళ్ళ లైఫ్‌లో ఒక మెంబరు, వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారే అంటారే తప్ప, ఎప్పుడు కూడా వాళ్ళు ఫీల్ అయ్యింది లేదు. అలా చూపించింది కూడా లేదనమాట. ఎందుకంటే మీరు వాళ్ళని మీ ఫ్యామిలీగా అనుకున్నారు. మీరే వాళ్ళ ప్రపంచంగా ఫాలో అయ్యారనమాట. కానీ మీరు చూపించిన దాంట్లో వాళ్ళెప్పుడూ కూడా జెన్యూన్‌గా ఉన్నది లేదు. అలా బిహేవ్ చేసింది గూడా లేదు. ఒకటి ఏదైనా మీరు ఫిజికల్‌గా అయినా మిమ్మల్ని వాళ్ళ వీక్‌నెస్‌తో ఆడుకుంటూ ఉన్నారు. మీ వీక్‌నెస్ ఏదైతే ఉందో మీరెప్పుడు కూడా అలానే వాళ్ళకి ఎన్ని సమస్యలైనా రానివ్వండి, మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా, బ్లాక్ చేసుకున్నా, ప్రామిసులు బ్రేక్ చేసినా, ఎన్ని చేసినా కూడా మీరెప్పుడూ కూడా చాలా సాఫ్ట్‌గా వాళ్ళని చాలా స్ట్రాంగ్‌తో మళ్ళీ వస్తారన్న ఉద్దేశంతో మీరు వాళ్ళని బిలీవ్ చేశారు. వాళ్ళకి తెలుసు వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారని తెలుసు. వాళ్ళు చాలా రకాలుగా బాధ పెట్టారని గూడా తెలుసు. వాళ్ళ మాటలతో మిమ్మల్ని నంబర్ ఆఫ్ టైమ్స్ హర్ట్ చేశారని గూడా తెలుసు. ఏదైనా అడిగినా కూడా వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ ఉండదనమాట. ఏదైనా మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఎందుకలా చేశావని అన్నా కూడా మీరెక్కడ వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు అన్న విధంగానే ఆలోచిస్తారు తప్ప, రావాలని కోరుకున్నారు కదా! మరి వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడడం అన్న విధంగానే మాట్లాడతారు తప్ప, నా తప్పయిపోయింది ఇంకోసారి ఇలా రిపీట్ చేయను. ఒకవేళ ఫేక్ ప్రామిసులు చేసినా కూడా ఈసారైనా మంచిగా ఉందాము, మంచిగా చేసుకుందామని ఎప్పుడూ ఆలోచించింది లేదు వాళ్ళు. కానీ లైఫ్ ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండదు కదా! సో, ప్రెజెంట్ అయితే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ అయితే జరిగాయన్నమాట. ఏదైతే మీకు పెయిన్ అనేది ఇచ్చారో, ఆ పెయిన్ వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు ప్రెజెంట్ అయితే. వాళ్ళ లైఫ్ అంతా కూడా ఎలా అయితే మీ మీ మధ్య సడెన్‌గా వాళ్ళ లైఫ్ అంతా కూడా చేంజ్ అయిపోయింది. జీరోకి పడిపోవడం అయితే జరిగింది. జీరోకి పడిపోవడమే కాదు, వాళ్ళ లైఫ్‌లో అన్ని రకాలుగా అది ఎయిదర్ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, ఎయిదర్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కానివ్వండి, ఎవరి నుండి కూడా సపోర్ట్ అనేది లేకుండా అయ్యింది. సో, ఈ టైంలో ఎవరైనా కూడా వీళ్ళని మాటలతో బాధపెట్టే వాళ్ళ పర్సన్సే తప్ప, ఎవరు కూడా ఏం కాదు మేమున్నామని చెప్పి సపోర్ట్ చేసే పర్సన్స్ ఎవరు లేకపోవడం వల్ల, మళ్ళీ మీరే ఒక మంచి గైడెన్స్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. మీరే వాళ్ళకి ప్రాబ్లమ్స్‌లో నుంచి సొల్యూషన్ చేయగలరని వాళ్ళు నమ్ముతున్నారు. అందుకే మళ్ళీ ఆహ్, అదే ప్రాబ్లమ్ నుంచి ప్రాబ్లమ్స్ కోసమే మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకున్నారు. ఎందుకంటే మీరొక ఆప్షన్ వాళ్ళకి. మీ లైఫ్‌లో వాళ్ళు చేసిన తప్పులకి క్షమాపణ అడగడానికి వస్తారు. వస్తారు కానీ వాళ్ళు అది పర్మనెంట్‌గా ఉంటారా అంటే మీరు ఆలోచించుకున్నారు. మీరు ఒకవేళ వచ్చినా కూడా ఒకవేళ మీ సైడ్ నుంచి ఏమన్నా అడిగినా కూడా మళ్ళీ అదే విధంగా మాటలాడి అవసరం ఉన్నన్ని రోజులు మంచిగా ఉండి, మళ్ళీ బాధ పెట్టేసి వెళ్ళిపోతారేమో నా లైఫ్‌లో అని చెప్పి మీరు చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు, థింకింగ్ చేస్తున్నారు కూడా. కానీ మీ పార్ట్నరు ఏమన్నా కూడా మీరు ఎలా తీసుకుంటారంటే గతంలో జరిగిన దాన్ని మళ్ళీ రిపీట్ అవుతుందేమో అని ఆలోచిస్తారు ఒక సైడ్ నుంచి. మళ్ళీ వెళ్ళిపోతారేమోనని భయపడుతూ ఉంటారు కొంచెం ఒక సైడ్ నుంచి. సో, అలా అని చెప్పి వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఉంటారా అంటే లేదు. ఎందుకంటే వాళ్ళు బాధపడితే మీరు చూడలేరు. మీరేమైనా కూడా మీ పార్ట్నర్ పట్టించుకోరు కానీ, మీరు మాత్రము వాళ్ళని ఎలా చూసుకుంటారంటే చాలా, చాలా ప్రేమగా చూసుకుంటారు. చాలా కేరింగ్‌గా చూసుకుంటారు. ఎప్పుడూ కూడా ఒక పిల్లలని చిన్న పిల్లల్ని ఎలా చూసుకుంటారో అంత మంచిగా వాళ్ళని చూసుకుంటారు. కానీ వాళ్ళకెప్పుడూ కూడా ఆ వాల్యూ అనేది తెలీదు. ప్రెజెంట్ ఇప్పుడు బాధపడుతున్నారంటే రీజన్ ఏందంటే మీరు చూపిచ్చిన మీరెప్పుడూ కూడా వాళ్ళకి మంచి గైడెన్స్ ఇచ్చారు. ఏదైనా తప్పు చేస్తుంటే అలా చెయ్యొద్దు. అలా చేయడం వల్ల ప్రాబ్లమ్ నీకే అవుతుంది. దానివల్ల కర్మ నువ్వే ఫేస్ చేయాలి అని చెప్పినా కూడా వాళ్ళెప్పుడూ కూడా అది మీ విషయంలో అవ్వనివ్వండి, వేరే వాళ్ళ విషయంలో అవ్వనివ్వండి, ఇంకొకళ్ళ విషయంలో కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో కానివ్వండి, ఫ్రెండ్స్ విషయంలో కానివ్వండి, థర్డ్ పార్టీ విషయంలో కానివ్వండి, ఏదైనా కూడా మీరు చూపిచ్చింది, చెప్పింది గైడెన్స్ కానివ్వండి, కరెక్ట్‌గా చెప్పారు. కానీ వాళ్ళు నమ్మలేదనమాట. ఎప్పుడూ కూడా ఏదైనా కూడా పాజిటివ్‌గా జరుగుతున్నప్పుడు ఎవ్వరు కూడా మనం వేరే వాళ్ళ మాట ఇనడానికి రెడీగా ఉన్నాం కదా! ఏదైతే నెగెటివ్‌గా జరుగుతుందో అప్పుడే అన్ని రకాలుగా ఎప్పుడైతే మనం కోల్పోతామో అప్పుడు మాత్రమే మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం గానీ, అడగడం కానివ్వండి, చేయడం కానీ చేస్తారు.
సో మళ్ళీ మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారంటే రీజన్ అయితే ఒకటే, వాళ్ళ అవసరము. వాళ్ళ అవసరానికి మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు, కానీ మీరు వచ్చినా కూడా మీ మాటలతో ఏదో ఒకటి అంటారేమో. సో నేను ఏదైతే మిమ్మల్ని అన్ని రకాలుగా మాట్లాడానో, మాటలు అన్నాను, అన్ని రకాలుగా బాధ పెట్టానే, మళ్ళీ రిటర్న్ వెళ్ళడం వల్ల మళ్ళీ నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న విధంగా కూడా మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు. కానీ మీరు ఆహ్, అంత హార్ష్‌గా ఉండరు అని నా ఉద్దేశం కూడా తెలుసు. మీరు సాఫ్ట్ నేచర్ అని తెలుసు. మీరెప్పుడూ కూడా వాళ్ళ మంచే కోరుకుంటారని తెలుసు. స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు కొంచెం అలా ఎందుకు చేశావు అని బాధపడతారు, మాట్లాడతారు, కోప్పడతారని తెలుసనమాట. కాకపోతే తర్వాతైనా కూడా మీరు రియలైజ్ అయ్యి వాళ్ళు బాధపడుతుంటే చూడలేరు. అప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ కానివ్వండి, వాళ్ళ ఫీలింగ్స్ కానివ్వండి షేర్ చేసుకోవచ్చు. మళ్ళీ వాళ్ళ అవసరాలకి వాళ్ళు ఎటు వీలుగా ఉంటే అటు మాట్లాడుకోవచ్చు. మళ్ళీ ఈ రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ చేద్దాము. న్యూ బిగినింగ్ చేసి మళ్ళీ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుందాము అన్న ఉద్దేశం అయితే మీ పార్ట్నర్‌కి ఉంది. ప్రెజెంట్ అయితే రియలైజ్ అవుతున్నారంటే రీజన్ కూడా ఉంది. ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్లే. మళ్ళీ వాళ్ళ లైఫ్‌లో సక్సెస్ కోసమే వాళ్ళు మీ లైఫ్‌లోంచి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి మాత్రమే మేబీ కొంతమందిలో జాబ్ లాస్ కానివ్వండి, బిజినెస్ సక్సెస్ కోసం కానివ్వండి, ఫైనాన్షియల్ హెల్ప్ ఆర్ ఫైనాన్షియల్ గ్రోత్ కోసమే మీ దగ్గరికి వస్తున్నారు. సో మీరేందంటే మళ్ళీ ఆల్రెడీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫూల్ అయిపోయారు మీరు. నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళని నమ్మారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళకి హెల్ప్ చేశారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళ వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మిమ్మల్ని బాధ పెడతారని తెలిసి కూడా చూడండి ఈ ఫుల్ కార్డ్‌లో ఎలా అయితే ముందు యూనివర్స్ హింట్ ఇస్తానే ఉంది. డివైన్ మనకి చెప్తానే ఉంది. ఈ డాగ్ రూపంలో మీరు ప్యూర్‌గా ఉన్నారు. ముందుకు వెళ్తే పడిపోతారని చెప్తున్నా, ముందుకు వెళ్తే మీరు మోసపోతారని చెప్తున్నా, ముందు మీరు కింద చూడడం లేదు, పైన లేదు. మీరు కూడా ఏందంటే వీళ్ళ మాయలో ఉండి ఏందంటే మీకు ఏమి కనిపించట్లేదనమాట. వాళ్ళ ప్రేమ తప్ప ఆళ్ళు చూపించే ఫేక్ లవ్ పెట్టుకునే మీరు వాళ్ళని గుడ్డిగా నమ్మేసి ప్రతిసారి మోసపోతూ ఉన్నారు. లేనిపోని ప్రాబ్లమ్ తెచ్చుకొని డే అండ్ నైట్ ఆలోచించుకుంటూ, తిండి తినకుండా, నిద్రపోకుండా ఎందుకిలా అవుతుంది అని చెప్పి బాధపడుతూ ఏడ్చి, ఏడ్చి కన్నీళ్ళు గూడా ఇంకిపోయాయి. ఇంకా ఏడవడానికి గూడా మీ దగ్గర టైము లేదు, పేషెన్స్ గూడా లేదు. అంతగా కుంగిపోయారనమాట. మీ పార్ట్నర్ వస్తారు. రాడానికి రీజన్ అంటే ఏదో ఒకటి ఉండాల్సిందే గదా! వాళ్ళ లైఫ్‌లో ఫెయిల్యూర్స్ వల్లనే మీ లైఫ్‌లోకి మళ్ళీ రిటర్న్ వస్తారు తప్ప, వాళ్ళు రియలైజ్ అయ్యేది గూడా దానికోసమే. అనవసరంగా నేను ఒక ఆప్షన్‌ని, ఒక గోల్డెన్ చాయిస్‌ని నేను మిస్ చేసుకున్నాను. ఆప్షన్ కింద పెట్టుకొనుంటే ఏదో ఒక రోజు మళ్ళీ ఎంట్రీ అవ్వడానికి కూడా ఉండేది కదా! ఈరోజు ప్రాబ్లమ్ ఉంది కాబట్టి మంచిగా మళ్ళీ ఏంటంటే నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి మీ ప్రేమ అనేది గుర్తొస్తుంది. మరి ఇన్ని రోజుల ప్రేమ ఎందుకు గుర్తు రాలేదు? ప్రాబ్లమ్ వచ్చినప్పుడే గుర్తొచ్చే ప్రేమ ఎలాంటి ప్రేమ? అవసరం వచ్చినప్పుడే గుర్తొచ్చే ప్రేమ అవసరం ఉన్నంత వరకే ఉంటుంది. అవసరం తీరిపోయినాక మళ్ళీ ఏదో ఒకటి గొడవ పడాలి. అప్ ఏదో ఒకటి అనాలి. ఏదో ఒకటి విధంగా మనము బయటకొచ్చేసేయాలి ఈ రిలేషన్‌లో నుంచి. ఎందుకు మళ్ళీ రిస్క్ తీసుకోవడం ఎందుకు? ఫ్యూచర్‌లో అయినా మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకు ఇలాంటి లైఫు? అవసరం ఉన్నప్పుడే ఎక్కడ లేని ప్రేమ ఎందుకొస్తదో, అవసరం తీరిపోయినాక అసలు పని పట్టించుకోనట్టు ఎందుకు చేస్తారనేది అంటే వాళ్ళు ట్రూగా లవ్ చేయలేదు కాబట్టి. సో, దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. మీ పార్ట్నర్ వస్తారు. చూపిచ్చేది ఫేక్ లవ్వే. మళ్ళీ మిమ్మల్ని బాధపెట్టి, ఈరోజు బాధపెట్టినందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారంటే గూడా వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళ ఇగో యాటిట్యూడ్ తగ్గించుకొని మరీ మీ దగ్గరికి వస్తున్నారంటే వాళ్ళ అవసరం మాత్రమే. అది మీరు దృష్టిలో పెట్టుకోవడం అనేది మంచిది. ఫైనల్ డెస్టినేషన్ దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యూ ఆర్ ఓన్లీ వన్. మెమరీస్. ట్రావెల్. క్రాస్ రోడ్స్.
క్వశ్చన్, అట్రాక్షన్, ఇంపేషన్స్, డిపెండెన్స్, ప్రీషియస్, డెసిషన్. ఇట్స్ టైమ్ టు డిసైడ్ సంథింగ్ ఫర్ యువర్ రిలేషన్. సో ఎప్పుడు అవసరం వస్తుందో అప్పుడు రిలేషన్ గుర్తొస్తుంది అనమాట. ఎప్పుడు అవసరం తీరిపోతుందో అప్పుడు ఆ రిలేషన్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఏంటంటే మీరు ఒక చాయిస్ తనకి ఎప్పుడూ కూడా ఒక ఆప్షన్ చాయిస్ కింద పెట్టుకున్నారు కాబట్టి ఏదైనా అవసరం వచ్చిందా ఎవ్వరు ఫ్రీగా ఇచ్చేది ఎవ్వరు ఉండరు మీలాంటి పిచ్చోళ్ళు తప్ప. ఏదైనా అవసరం ఉందంటే బయటకు వెళ్ళి మీతో రిలేషన్ లేనప్పుడు మీతో బ్రేకప్ అయినప్పుడు నెంబర్ ఆఫ్ అందరూ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని ఫీల్ అవుతున్నారు. మరి వాళ్ళందరితో గుర్తురానప్పుడు మీరు అవసరమైనప్పుడు మీరు ఎందుకు గుర్తొస్తున్నారు? ఫ్రీగా వస్తుంది కదా, అది ఫిజికల్గా అవనివ్వండి, మనీ పరంగా అవనివ్వండి, ఫైనాన్షియల్గా అవనివ్వండి, ఫ్రీగా వస్తుంది కదా. అందుకు యూ హ్యావ్ టు చూజ్ వన్, డిసైడ్ కేర్ఫుల్లీ. వాళ్ళ అవసరం తీరిపోయింది అనుకోండి, మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా పక్కన పడేసి వాళ్ళకి ఏదైతే ఇంపార్టెన్స్ ఉంటుందో వాళ్ళ లైఫ్లో ఆ ఆప్షన్లోకే వెళ్ళిపోతారు వాళ్ళు ఎప్పుడూ కూడా. ఎందుకంటే అప్పుడు మీరు ఆప్షన్ కింద మీరు కనిపించరు అనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా అవసరానికి వచ్చే ప్రేమ కానివ్వండి, అవసరానికి వచ్చే రిలేషన్ కానివ్వండి, వాళ్ళు రియలైజ్ అయినా బాధపడినా ఎప్పటి వరకు బాధపడతారు? వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నంతసేపు. ప్రాబ్లం క్లియర్ అయిపోతే మళ్ళీ అవేం గుర్తురావు. ఎందుకంటే నిజంగా ఒకళ్ళ మీద ఇష్టం అనేది ఉందంటే మీరు ఇప్పుడు దూరంగా ఉన్నందుకు ఎంత పెయిన్ అయితే అనిపిస్తున్నారో అట్లీస్ట్ దాంట్లో 0.5% అయినా వాళ్ళకి ఉంటుంది. కానీ వాళ్ళకి లేదు, ఏదో అవసరం ఉన్నప్పుడు పెయిన్ వస్తుంది అంటే అది అవసరానికి మాత్రమే వస్తుంది. అవసరానికి వచ్చే ప్రేమ అవసరం ఉన్నంతసేపు మాత్రమే ఉంటుంది. ఆ బాధ కూడా అవసరం ఉన్నంతసేపు మాత్రమే ఉంటుంది. మెమరీస్, ఐ స్వేర్ ఐ యామ్ మిస్సింగ్ యూ బ్యాడ్లీ రైట్ నౌ. మీరు మాత్రం వాళ్ళు రావాలని చాలా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు మీ మెమరీ, ఎందుకంటే ఇప్పుడు అంతా నెగిటివ్గా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఎవరు లేరు కాబట్టి మీరు ఒక ఆప్షన్ కింద చూసుకుంటున్నారు కాబట్టి మీకు సంబంధించిన మెమరీస్ అని మళ్ళీ గుర్తొస్తున్నాయి వాళ్ళకి. మరి ఇన్ని రోజులు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు. అప్పుడు మీ పేరు చూపించిన ప్రేమ గుర్తు రాలేదా? మీరు చూపించిన కేరింగ్ గుర్తు రాలేదా? మీరు చేసిన హెల్ప్ గుర్తు రాలేదా? అంటే ఇప్పుడు గుర్తురావు. ఎందుకంటే ప్రాబ్లం వచ్చినప్పుడే కదా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే మనకి దేవుడైనా కూడా గుర్తొస్తున్నప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీ పార్ట్నర్ ఏమన్నా గొప్ప పర్సన్, ఇగో అండ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్. అలాంటి పర్సన్స్కి కూడా గుర్తు రావడంలో తప్పేముంది? దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్, యు ఆర్ ఓన్లీ వన్. సో మీ లైఫ్లో కానివ్వండి, మీ లైఫ్లో ఏంటంటే వీళ్ళు తప్ప వేరే ప్రపంచం లేదన్నట్టు మీరు ఉన్నారు. వీళ్ళే మన లైఫ్, ఈ జన్మకి ఇంతే అన్నట్టుగా మీరున్నారు. వీళ్ళ మాటలు కానివ్వండి, వీళ్ళ మెంటాలిటీలో నుంచి, వీళ్ళ ఆలోచనలో నుంచి బయటకు ఎలా అయితే రాలేకపోతున్నారు, మీ పార్ట్నర్కి కూడా మీరు ఒక ఆప్షన్ అన్నమాట. ఏంటంటే ఏం వచ్చినా కూడా చూసుకోవడానికి మీరు ఒకళ్ళు ఉన్నారు, మీరు మాత్రమే ఉన్నారు. వాళ్ళ లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకి ఏమైనా అవసరమైనప్పుడు ఎవ్వరూ కూడా వీళ్ళు ఎలా అయితే బిహేవ్ చేస్తున్నారో అందరితో అలానే వాళ్ళు బిహేవ్ చేస్తారు. కానీ మీరు మాత్రమే ఏంటంటే ట్రూగా, జెన్యున్గా ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు వాళ్ళ లైఫ్లోకి వచ్చారు, వాళ్ళ లైఫ్లో ఉన్నారు, కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు కోరుకుంటుంది కూడా మీరు వాళ్ళ నుండి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మాత్రమే ప్రేమ కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎక్స్పెక్టేషన్తోనే ఉన్నారనమాట. మీరు ఒక ఆప్షన్ ఎప్పటికైనా, ఇది లైఫ్ ఎన్ని రోజులు జరిగినా, ఎన్ని రోజులు ట్రావెల్ అయినా కూడా, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మీరు ఒక ఆప్షన్ కింద, ఏదైనా సమస్య వస్తే మీరు ఒకళ్ళు ఉన్నారు, మీరు తప్ప ఎవ్వరు చేయలేరు అన్న విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. లెట్స్ గో ఆన్ ఏ లాంగ్ డ్రైవ్ టు బీ లాస్ట్ విత్ ఈచ్ అదర్. సో మీతో లాంగ్ డ్రైవ్ చేయాలని కూడా ఉందంట మీ పార్ట్నర్కి. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య మెమరీ అనేది మేబీ మీ ఇద్దరు కలిసి ఎక్కడైనా జర్నీ చేసింది కానివ్వండి, లేకుంటే
ఎక్కడికైనా బయటకి వెళ్ళింది కానివ్వండి, డ్రైవ్ చేసింది కానివ్వండి, అదొక బెస్ట్ మూమెంట్‌గా ఉంది వాళ్ళకు కూడా. సో, దానివల్ల వాళ్ళు ప్రెజెంట్ మళ్ళీ ప్లానింగ్ చేసుకున్న మళ్ళీ మీతో వస్తే గనక చక్కగా ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకోవచ్చు. ఇటు చక్కగా ఫిజికల్‌గాను రిలేషన్ పెట్టుకోవచ్చు. అండ్ చక్కగా తనకు నచ్చినట్టుగా తను ఉండొచ్చు అన్న ఫీలింగ్ అనమాట. ఐసోలేషన్, లీవ్ మీ అలోన్, ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్. మళ్ళీ ఎప్పుడైతే మీ ప్రాబ్లమ్స్ చాలాసార్లు మీకు మీరు మాట్లాడమంటేనే నాకు ఇంట్రెస్ట్ లేదు, నాతో మాట్లాడాలని లేదు, టార్చర్ చేయకు, ఇలాంటివన్నీ కూడా మీరు వాళ్ళు మీతో అనడం అయితే జరిగింది. క్వశ్చన్, ఐ లవ్ యూ సో మచ్ విత్ వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్ అని మీరు ఎంత ప్రేమ చూపించినా మిమ్మల్ని మాత్రం ఇప్పుడు బాధ పెడుతూనే మిమ్మల్ని ఏడిపిస్తూనే ఉన్నారనమాట. మిమ్మల్ని ప్రతిసారి వాళ్ళ అవసరాలకు రావడము, వాళ్ళ అవసరం ఉన్నన్ని రోజులు మంచిగా ప్రేమ ఉన్నట్టు నటించడము, మళ్ళీ మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేయడము, మిమ్మల్ని బాధ పెట్టేయడము, మిమ్మల్ని ఏడుస్తూ ఉంటే వదిలేసి వెళ్ళిపోవడము, ఇలానే చేస్తూ ఉన్నారు వీళ్ళు. మీరు ఏడ్చి ఏడ్చి ఒకనొక స్టేజ్ వచ్చేసరికి మీ కన్నీళ్ళు కూడా ఇంకిపోయినాయి అన్నమాట. వీళ్ళ కోసం ఏడవడం అవసరమా అని అనిపిస్తుంది. అలా అని చెప్పి బాధ లేదా అంటే మనసులో బాధ అలానే ఉండిపోయింది అనమాట. అట్రాక్షన్ అండ్ మీ పార్ట్నర్ ఎందుకు వచ్చారంటే మీ లైఫ్లోకి ట్రూగా జెన్యున్గా లవ్ చేసి అయితే కాదు, మీతో మిమ్మల్ని అట్రాక్ట్ అయ్యి మాత్రమే వచ్చారనమాట. అది ఫిజికల్గా కానివ్వండి, మీరు చూడడానికి మంచిగా ఉంటారని కానివ్వండి, లేకుంటే ఏదో ఒకటి ఫైనాన్షియల్గా మీ కైండ్నెస్ చూసో ఏదో ఒకటి వీటికి కనెక్ట్ అయ్యి వచ్చిన పర్సనే తప్ప 100% జెన్యున్గా మీ ప్రేమ మీ మనసు చూసి మాత్రం రాలేదు. మీ కైండ్నెస్ చూసి ఒకటి, అండ్ ఫిజికల్గా కోరుకుని ఒకటి, బ్యూటిఫుల్గా ఉండడం, హ్యాండ్సమ్గా ఉండడం వల్ల వాళ్ళు మాత్రమే వచ్చారు. డిపెండెన్స్ అండ్ మీరు వాళ్ళకి చాలా ఎడిక్ట్ అయిపోయారు. ఎంత ఎడిక్ట్ అయిపోయారంటే వాళ్ళు మాట్లాడకపోతే తెలియకుండానే బాధ అనిపించడము, పిచ్చెక్కినట్టుగా అనిపించడము, ఏం చేయాలో అర్థం కాకుండా ఎవరికి చెప్పుకోలేక ఏం చేయాలా అని ఆలోచిస్తూ వాళ్ళ ఆలోచనల నుంచి బయటకు రాలేక మీరు మీ ఎనర్జీస్ మీరు డౌన్ చేసేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అంత ఎడిక్ట్ అయిపోయారు. వాళ్ళ ఆలోచనల నుంచి బయటకు రాలేకపోతున్నారు, వాళ్ళ చేసిన మోసాల్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. వాళ్ళు చేసిన మోసాలు 99% ఉండి మీరు వాళ్ళు చూపించిన ప్రేమ 1% ఉంటే ఆ 1% మాత్రమే చూస్తున్నారు తప్ప ఆ 99% మీరు చూడట్లేదు. సో అలా ఎడిక్ట్ అయిపోయారు మీ పార్ట్నర్కి. ప్రీషియస్, ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. మీ పార్ట్నర్ ఏంటంటే మీరు మా లైఫ్లో ఉన్నందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఏది వచ్చినా కూడా చూసుకోవడానికి మీరు ఒకళ్ళు ఆప్షన్ ఉన్నారు కదా, ఒక చాయిస్ ఉంది కదా. సో మళ్ళీ వచ్చామా, చక్కగా మన అవసరాలు తీర్చేసుకున్నామా, మళ్ళీ సైలెంట్గా ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి సైలెంట్గా ఎస్కేప్ అయిపోయాము. ప్రాబ్లం వచ్చినప్పుడు వచ్చే ప్రేమ, ప్రాబ్లం ఉన్నప్పుడు అంటే తర్వాత ఎందుకు ఉండదనేది మీరు ఆలోచించుకోండి. మీ పార్ట్నర్ వస్తున్నారు అంటే, బాధపడుతున్నారు అంటే వాళ్ళ సెల్ఫిష్నెస్కి మాత్రమే, వాళ్ళ అవసరాలకే మాత్రమే. ఇదైతే దృష్టిలో పెట్టుకోండి. సో ఇదన్నమాట ఈరోజు వీడియో అనేది. సో బాబా గైడెన్స్ కూడా చూద్దాము. మీ పార్ట్నర్ విషయంలో మరి బాబా ఏం చెప్పాలనుకుంటున్నారు, మీకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అనేది. మీ భయము మరియు కలత కంటే మీ నమ్మకము మరియు విశ్వాసం బలంగా ఉండనివ్వండి. సో ఇప్పుడు ఏదైతే మీ పార్ట్నరు మళ్ళీ రారేమో అని భయపడుతున్నారు కదా, మళ్ళీ రారేమో, నా దగ్గర కాంటాక్ట్ అవ్వరేమో, నన్ను వదిలేశారేమో, వేరే రిలేషన్లో ఉన్నారేమో అని భయపడుతున్నారు మీరు. సో కానీ మీరు యాక్సెప్ట్ చేయట్లేదన్నమాట. మీకు ఆల్రెడీ జరిగినవన్నీ ఆలోచించుకొని అది మీరు నమ్మట్లేదు. మళ్ళీ మీరు వస్తారు, వాళ్ళు వస్తారు, కానీ వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారనే దాని మీదే మీరు ఆధారపడి ఉందన్నమాట. గురువు సంకల్పము, మీరు అనుభవిస్తున్నవన్నీ గురువు సంకల్పం ప్రకారమే జరుగుతున్నాయి. చిరునవ్వుతో అంగీకరించండి. మీ లైఫ్లో ఇప్పుడు ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా డివైన్లో రాసి ఉన్నాయి మాకు కాబట్టే జరుగుతున్నాయి.
ఈ లైఫ్లో అన్నీ కూడా డివైన్ బ్లెస్సింగ్స్ వలన అండ్ బాబా అనుగ్రహం వల్లనే జరుగుతున్నాయి. అది మీరు యాక్సెప్ట్ చేయాలి. మేబీ మీ పార్ట్నర్కి సంబంధించిన మళ్ళీ తిరిగి రావడం కానివ్వండి, లేకపోతే పాస్ట్లో వెళ్ళిపోవడం కానివ్వండి, ఏవైనా కూడా మీరు ఎంతో కొంత నేర్చుకోవడానికి మాత్రమే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి నేర్చుకోండి. ఆత్మ ప్రయాణము మీకు మార్గం చూపబడుతుంది. అయితే ఆ మార్గంలో మీరు ఒంటరిగా నడవాలి. కొన్ని సిచ్యువేషన్లో మనము ఒంటరిగా నడవాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది. మీ పార్ట్నర్ విషయంలో మీరు చాలాసార్లు ఒంటరిగా నడిచిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మీ పార్ట్నర్ మీకు తోడుగా ఏ సిచ్యువేషన్లో కూడా వచ్చింది లేదు. సో అవి వచ్చారు, అలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయంటే తప్పకుండా మీ లైఫ్లో అలాంటి ఫేస్ చేయడానికి మీరు రెడీగా ఉండాలి. ఎందుకంటే అప్పుడే మీకు ఎవరు ఏంటి అనేది తెలుస్తుందని. సో మళ్ళీ వచ్చినా కూడా మళ్ళీ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు మీ పార్ట్నరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఏం చేయాలనేది మీ ఆలోచనలకి పెట్టుకోండి. సో ఇదనమాట ఈరోజు వీడియో అనేది. ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.